ముఖాముఖి. నమస్తే అండి. ఈరోజు మనం కనిగిరిలో ఉన్నాం. కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి సమక్షంలో మనం ఉన్నాం. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, అసలు అభివృద్ధి జరిగిందా లేదా, దాని తర్వాత 2024 ఎలక్షన్స్లో వీళ్ళ పార్టీ తరపు నుంచి అంటే టీడీపీ పార్టీ ఘన విజయం సాధిస్తే 2024 ఎలక్షన్స్లో ఎటువంటి అభివృద్ధి అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది వారి సమక్షంలో మనం ఉన్నాం కాబట్టి సో వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. సో మీ క్యాంపెయిన్ ఏ విధంగా సాగుతుంది ఇప్పుడు? క్యాంపెయిన్ ఆల్మోస్ట్ మేము 4.5 years నుంచి జరుగుతూ ఉంది. ఓకే. యాంటీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ప్రజల వద్దకు 10 నుంచి 12 సార్లు పైన ఓకే వెళ్ళటం జరిగింది. బాధుడే బాధుడు, ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ, ఓకే సూపర్ 6 మెంబర్షిప్ డ్రైవ్, యా గౌరవ సభలు, గ్రామ కమిటీలు, ఈ విధంగా 10 నుంచి 12 కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళటం జరిగిందని. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ 2019 నుంచి 2024 వరకు సో అభివృద్ధి మీ నియోజకవర్గంలో జరిగిందంటారా? 2014 నుంచి 19 వరకు 14-19లో జరిగింది. యా కానీ ఈ 19-24లో పడకేసి ఆ రోజు 1000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయటం జరిగింది. ఆ రోజు చెరువులు రెనోవేట్ చేశారు. త్రిబుల్ ఐటీని ఇక్కడ ప్రారంభం చేశాం. యా దాదాపు సిఎస్పురం కనిగిరి డబల్ రోడ్ చేశారు, పామూరు కనిగిరి డబల్ రోడ్ చేశారు. కొన్ని కార్యక్రమాలు ల్యాండ్ ఎక్వేషన్కి నిమ్స్ జరిగింది. కానీ 1924 దాకా ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. కేవలం నవరత్నాలు అంటూ ప్రచారం చేసుకుంటూ ఎక్కడో 10% ఆఫ్ ద పీపుల్కి పథకాలు ఇస్తూ మేము ఆ పథకాలు ఇచ్చాము, పేద ప్రజల పక్షాన ఉన్నామని చెప్తూ ఆ రోజు తప్పుడు మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు అధికారం వచ్చి ఎటువంటి అభివృద్ధి చేయకపోగా రాజధాని లేని రాష్ట్రంగా చేస్తూ అభివృద్ధికి కుంటుపడి సంపద క్రియేట్ చేయకుండా అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం తెలియజేస్తుంది. సో కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి మరొక ప్రధానమైనటువంటి సమస్య ఇంకొకటి ఈ దోనకొండ ఐటీ హబ్గా మారుస్తామని చెప్పేసి పలు సందర్భాలలో చాలామంది పాలకులు చెప్పారు. ఇంతవరకు ఈ ఐటీ అంటే దోనకొండను ఐటీ హబ్గా మార్చలేదు. తర్వాత నిమ్స్ అనేది ఒకటి ఇక్కడ ఒక ప్రత్యేక సమస్యగా చెప్పుకోవచ్చు. మరి ఐటీ రంగాన్ని ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి పరుస్తారు? 2024 ఎలక్షన్స్లో మీ గవర్నమెంట్ ఫామ్ అయితే డెఫినెట్గా ఈ దోనకొండను ఐటీ హబ్గా మార్చే అవకాశం ఉందంటారా? దొనకొండని అప్పట్లోనే ఇక్కడ ఏదైతే నిమ్స్ ఉందో దాన్ని మార్చే ప్రయత్నంలో గతంలో జరిగితే ఆ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దీన్ని మా కనిగిరిలోనే పీసీపల్లె పామూరు మండలాల మధ్యన దాదాపు 5,000 ఎకరాలు ఎక్వైర్ చేసి 5 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ అది. దాదాపు అప్పట్లో 2014లో మేము శాసనసభ్యులు ఉండగా 46,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, కానీ ఏ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడం పరిస్థితి లేదు. అదేవిధంగా దొనకొండను కూడా అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తామని చెప్పారు. కానీ ఎటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు మా ప్రాంతంలో ముఖ్యమైన సమస్య వలస. ఆ వలస నివారించడానికే ఆ రోజు ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్మెంట్ చేయాలని మేము ఆలోచించింది. కానీ ఈ ప్రభుత్వాలు అవేం పట్టలేదు. ఎంతసేపు మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, ఇటువంటి మాఫియాలు తప్ప ప్రజలకు చేసింది చాలా తక్కువ అని చెప్తారు. సో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య మీ కనిగిరి నియోజకవర్గంలో తాగునీటికి, సాగునీటికి చాలా సమస్య ఎదుర్కొంటున్నారు ప్రజలు ఇక్కడ. కానీ ఈ వెలుగొండ ప్రాజెక్టు రావడం వల్ల నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో సో వారందరూ ఊదరగొడుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశాము, ఖచ్చితంగా నీరు వస్తుంది, అందరికీ సాగునీటికి తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న వాస్తవంగా చూస్తే ఈ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. సో దీనికి మీరేమంటారు? వాస్తవంగా కనిగిరి ప్రాంతము క్షామపీడిత ప్రాంతం, అంటే వర్షా ప్రభావం తక్కువ ఉన్న ఏరియా ఇది. దీన్ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నాగార్జున సాగర్ కుడికాలం ఏదైతే రావాలో ఆ కుడికాలం రాకుండా పోయింది.
ఆ కుడికాలం రాకపోవటం వల్ల ఈ ప్రాంతంలో అప్పటి ఉన్న పాలకులు మాచర్ల నర్సాపేట ఏరియాలో ఈ కాలువని మళ్లించడం జరిగింది. తద్వారా ఈ ప్రాంతానికి అప్పుడే అన్యాయం జరిగింది. తర్వాత ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది గతంలో ప్రారంభానికి నోచుకున్నా ఈ ప్రాజెక్టు ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఎక్సెస్ ఫ్లడ్స్ వచ్చి ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు అవి కాలువల ద్వారా ఈ గ్రామాలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని ఏమి చేయకుండా ఒక సినీ క్రియేషన్ మాదిరిగా జాతికి అంకితం అని చెప్పి ఇంతవరకు ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు. రీహాబిలేషన్ రివర్ సెంటర్ అనేది వాళ్ళు ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళు ఆ ప్రాంతాలు ఖాళీ చేస్తారు. ప్లస్ అక్కడ టన్నల్ కంప్లీషన్ కాలేదు, కాలువలు కాలేదు. జాతికి అంకితం అంటే ఏదైనా సగం చేసి ఇస్తారా? వినాయకుడి బొమ్మే రంగు అయిపోతే మామూలు మట్టి బొమ్మ ఇస్తే తీసుకొని ప్రజలు టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా జాతికి అంకితం చేసి గొప్ప చెప్పుకుంటూ మేము ఇచ్చామని చెప్పి తప్పుడు అంటే చెయ్యని పనిని మరి అసత్యం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సత్యదూరమైన మాటలు చెప్తూ ఇబ్బంది పెడుతున్నారంటే అది ఏ విధంగా వారిని ఏ విధంగా నమ్మాలి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఈ చీప్ లిక్కర్ అనేది పేద ప్రజలను పీడించి విషపూరితమైన మందు దాటిన హానికరమైన బాటిల్ మీద రాస్తే దాంట్లో స్టాండర్డ్ లేని మందునిచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పోయినా పర్లేదు, నాకు రావాల్సిన డబ్బు నాకు రావాలి, నా ఆదాయం నాకు ఉంటే సరిపోతుందనే ఒక క్యారెక్టర్తోనే అతను అసెస్ చేయొచ్చని తెలియజేస్తాను. తర్వాత ఈ మద్యపాన నిషేధం గురించి కూడా చాలాసార్లు పలుమార్లు బహిరంగ సభల్లో జగన్ చెప్తూ వచ్చాడు. 2024 ఎలక్షన్స్కి మేము వెళ్ళబోయే ముందు పూర్తిగా మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి పలు సందర్భాల్లో మాట్లాడారు. మరి ఇప్పుడు మద్యపాన నిషేధం ఏమాత్రం జరిగిందంటారు? మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు, తర్వాత అంచెలంచెలు అన్నారు. ఇప్పుడు వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్ పోతా ఉంటే ఎలక్షన్ ముందు రోజు 2 రోజుల్లో చేస్తారు మద్యపాన నిషేధం. అదని చెప్పుంటారు కదా, మనకు అర్థం చేసుకోవడం తప్పని మేము భావిస్తున్నాం. వారి మాటలు అది ఆదాయ వనరుగా ఆలోచించారు తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆలోచన కానీ ప్రజల పట్ల ప్రేమగా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తారు. సపోజ్ మీరు 2024 ఎలక్షన్స్లో మీ టీడీపీ పార్టీ ఘన విజయం సాధిస్తే, మీరు అధికారంలోకి వస్తే డెఫినెట్గా ఈ కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీరు, సాగునీరు. సో దీనికి సంబంధించి మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? దీన్ని నివారణ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? వాస్తవంగా నేను మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు తీసుకుంటే నేను ఇక్కడ సూపర్ 5 అని గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాను. దాంట్లో 1 వెలుగొండ ప్రాజెక్టు, 2 ఇంటింటికి మంచినీళ్ళు కొలాయి, 3 ఈ ప్రాంతంలో రైల్వే మార్గం ఎప్పటి నుంచో అన్వేషిస్తున్నారు, అది కంప్లీట్ చేయటం, 4 ప్రారంభానికి శంకుస్థాపన నోచుకున్న త్రిబుల్ ఐటీని ఇక్కడి నుంచి తరలించి ఒంగోలులో పెట్టారు. ప్లస్ అక్కడ టెంపరీ బౌన్స్ ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నా కానీ దానికి అట్లా దాన్ని తిరిగి ప్రారంభించి ఈ ప్రాంతంలో ఒక 7,000 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం వస్తే వారి ద్వారా ఈ ప్రాంతంలో కొద్దిగా అభివృద్ధికి అంటే వలసలు నివారించేదానికి ఆ కాలేజీ మీద డిపెండ్ అయ్యి కొన్ని వ్యాపారాలు చేసుకుంటే ఆ సౌలభ్యాన్ని కల్పించాలని ఒక ఆలోచన. అంతిమంగా 5వది నిమ్స్ అనేది. ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అప్పట్లో 2014లో మెదక్, పీలేరు, కనిగిరి ఈ 3 ప్రాంతాలకి ఇవ్వటం జరిగింది. ఎక్సెస్ ల్యాండ్ ఉంది మాకు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంతో కంపెనీస్ వస్తే ఇక్కడ ఉపాధి కల్పిస్తే ఇక్కడి నుంచి వలసలు నివారించాలనేది ఒక ఎజెండా పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ తాగునీటి ద్వారా ఈ మంచినీళ్ళు రావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం చేత కిడ్నీ సమస్యలు ఉన్నాయి. తర్వాత పండ్లు గారబెట్టడం, కాళ్ళు చేతులు వంకలు పోవటం, తక్కువ వయసులో 40 సంవత్సరాల వాళ్ళే 60 సంవత్సరాలు కనపడటం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా తాగునీరు ప్రతి ఇంటికి ఇవ్వాలనేది నా సంకల్పం. అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కొట్లాడి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలనేది మా ఎజెండా. సో ఇందాక మీరు చెప్పారు రైల్వే జోన్ సంబంధించి రైల్వే లైన్ శ్రీకాళహస్తి నుంచి నడుగుడి వరకు రైల్వే లైన్ అది జరుగుతూనే ఉంది, ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. కనీసం 2024 తర్వాత మీరు గెలిస్తే లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారు? అది ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టు. దాన్ని ఆ ప్రాజెక్ట్ని ఏం చేశారంటే ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ కాంట్రిబ్యూషన్ 50% ఇవ్వాల్సి ఉంటే గత చంద్రబాబు గారు తెలుగుదేశం హయాంలో ఒప్పుకొని 50% ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చారు. మిగతా పార్ట్ ఏదైతే ఇవ్వాలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లైన్ మాకు అవసరం లేదు, కడితే మీరే మీ డబ్బులతో కట్టుకోండి లేకపోతే మాకు అక్కర్లేదని చెప్పడం వల్ల దాదాపు 3 సంవత్సరాల జాప్యం జరిగింది. లేకపోతే ఈ పాటికి మా కనిగిరి ప్రజలు రైల్లో నడికొడిగా అట్లా హైదరాబాద్ కానీ కాళహస్తి కానీ వెళ్ళే పరిస్థితి ఉండేది. ప్లస్ ఇది చెన్నై నుంచి కూడా షార్ట్ కట్ ఉంది హైదరాబాదు.
సో ఎన్నో వందల కిలోమీటర్లు తగ్గే పరిస్థితి ఉంది. కానీ వారికి కేవలం వారి స్వార్థం వాళ్ళకి లాభం తప్పించే ప్రాజెక్టు తప్ప ప్రజలకు పనికొచ్చే ఏ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ చూపిరని తెలియజేస్తారు. సో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య మీ నియోజకవర్గంలో దాదాపుగా ఒక అనస్థీషియా ఇచ్చే డాక్టర్ కూడా లేని పరిస్థితి ఇక్కడ మనం తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. కానీ అంటే వైద్య రంగంలో ఇంతవరకు ఎటువంటి పెనుమార్పులు జరగలేదు. కనీసం ఇక్కడ హాస్పిటల్ ఏ విధంగా అంటే ఎటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగాయా ఈ గత 5 సంవత్సరాల్లో? వాస్తవంగా మేము గొప్పలు చెప్పుకోవటం కానీ యాజ్ ఎ బీయింగ్ ఏ డాక్టర్ వెన్ ఐ వాజ్ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ని ఏసీ హాల్గా మార్చి సీలింగ్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో విత్ జనరేటర్ ప్రొవైడ్ చేసి అక్కడ బిడ్డలకి ఏసీ ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా ఏసీ చేసి ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక మత్తు డాక్టర్ని రిలీవ్ చేసి ఆ మత్తు డాక్టర్ వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాల ఒక్క సర్జరీ జరిగిన పాపాన పోలేదు. అది కేవలం పాలకులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వల్ల ఈ 10 సంవత్సరాలు మా ప్రజలు ఎంత మోసపోయారంటే ఈరోజు ప్రతి పెళ్లి చేసుకున్నవాడు బిడ్డ పుడతారు, ఆ బిడ్డకు మళ్ళీ బిడ్డలు పుడతారు. ఈరోజు ఈ 11 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డ డబ్బు కట్టి పుట్టారు తప్ప ఫ్రీగా ఒక్క కనిగిరి ప్రాంతంలో ఒక్క బిడ్డ కూడా జన్మించలేదు. అది కేవలం ఈ అధికార నాయకుల నిర్లక్ష్యం అని చెప్తున్నా. రేపు రాబో రోజుల్లో భగవంతుడి సాక్షిగా అన్ని సక్రంగా జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. నేను శాసనసభ్యుడిగా మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా అయిన తరుణం వెంటనే అవసరమైతే సొంత నిధులతో మత్తు డాక్టర్ని నియమించి అక్కడ సర్జరీస్ చేయాలనేది మా సంకల్పం. గవర్నమెంట్ హాస్పిటల్ని 100 బెడెడ్గా అప్గ్రేడ్ అయిన హాస్పిటల్ని 50 బెడెడ్గా డీగ్రేడ్ చేస్తున్నారు ఈ 5 సంవత్సరాలు. దాన్ని తిరిగి అప్గ్రేడ్ చేసి దాన్ని పెద్ద హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేది, ఒక సెమీ కార్పొరేట్ హాస్పిటల్ లాగా కనిగిరి హాస్పిటల్ తీర్చిదిద్దాలనేది. ఎందుకంటే విద్యా వైద్యం అందిస్తే ప్రజలు ఇంకేం కోరుకోరు అనేది నా ఆలోచన. కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం తెలియదు. సంక్షేమం ఒక సైడు, సంక్షేమ పథకాలు ఒక సైడు, అభివృద్ధి ఒక సైడు, అంటే అవి 2 కళ్ళలాగా చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. గడిచిన ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే అందింది అనేది ఒక వాదన, తర్వాత అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది, అసలు అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఒక వాదన. సో దీనికి మీరేమంటారు? అసలు సంపద సృష్టించాలంటే ఒక నాయకుడి మీద నమ్మకం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైన నమ్మకం ఉందంటే 36,000 ఎకరాల ఒక లీడర్ మాట మీద నమ్మి ఇచ్చారు. ఈరోజు నిన్ను నమ్మి 3 ఎకరాలు కూడా ఇవ్వలేని పొజిషన్. కాబట్టి లీడర్ అనేవాడు సంపద సృష్టించి ఆ సంపద సృష్టితో పాటు సంక్షేమ పథకాలు నడిపితే రాష్ట్రం బాగుంటుంది. సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. ఇవన్నీ 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి తర్వాత 3,000 తీసుకొస్తే నేను 3,000 ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి అంచెలంచెలని చెప్పి తర్వాత 5 సంవత్సరాల్లో 3,000 చేసిన పరిస్థితి వాళ్ళది. కానీ ఈరోజు మా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన వెంటనే ఈ గడిచిన 2 నెలల అమౌంట్ మొత్తం కలిపి 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల అమౌంట్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుందంటే అది మా లీడర్కు ఉన్న నిబద్ధత, ఒక ప్రణాళిక. ఒక లీడర్ ఉంటే సంపద ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, వెళ్ళినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినాయి. కింగ్స్ హాస్పిటల్ లాంటిది ఒకవేళ ఆ కింగ్స్ యూనివర్సిటీ కనుక కానీ మన అమరావతిలో కట్టుంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఆ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఫెసిలిటీస్తో కూడా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిందని తెలియజేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి వల్ల అంటే దాదాపుగా టీడీపీ బీజేపీతో పొత్తు కూర్చుకుంది. మరి బీజేపీ పొత్తు ఉండడం వల్ల ఈ ముస్లిం మైనారిటీ పీపుల్ దూరమయ్యే అవకాశం చాలా కనపడుతుందని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది బయట. సో ఇది కరెక్ట్ అంటారా? మా దగ్గర ఉన్న ముస్లిమ్స్ దాదాపు 85% మాకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లీడర్ ఇక్కడ వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎటువంటి హామీ జరగకపోగా వాళ్ళకి మేలు జరిగింది. అందుకని ముస్లిమ్స్ ఏం వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. బీజేపీ వల్ల ఇక్కడ ముస్లిమ్స్కి ఎప్పుడు అన్యాయం జరగలేదనేది వాళ్ళ నినాదం. కాబట్టి అది కేవలం వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ మోడీతో ఉండి తేవాల్సిన చట్టాలన్నీ తెచ్చి వాళ్ళ ఎంపీల సంపూర్ణ మద్దతుతో జరిపారు. కాబట్టి ప్రజలు దాన్ని ఎవరు పట్టించుకోవాలి, అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రచారం అని తెలియజేస్తుంది. సో ప్రధానంగా తీసుకుంటే 2024 ఎలక్షన్స్లో మీ గెలుపు అవకాశాలు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటారా?
ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడైతే ఏ గ్రామాల్లో వెళ్ళినా ఆశాజనకంగా వారి స్వాగతం పలకటం కానీ, నిన్న 6 గంటలకు ఒక ఊరు వెళ్ళాలి, కొన్ని కారణాల చేత ఢిల్లీ అయితే 9 గంటలకు పోతే కూడా లేడీస్ అందరూ రోడ్డు మీద రావడం జరిగింది. గత 2019లో వెళ్ళినప్పుడు ఆ విధమైన స్వాగతం లేదు. ఇప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది. యూత్ బేసిక్గా ఈ జాబ్ క్యాలెండర్స్ మిస్ అయ్యారని చెప్పేసి, ఏదైతే రేపు ఫస్ట్ తొలి సంతకం డిఎస్సి మీద అన్న దాని మీద యూత్ ఎక్కడికి వెళ్ళిన మాటలో మేము మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు ఆ డిఎస్సి అనే పదం చెప్పగానే ప్రతి వాళ్ళు మహిళలు మరి యూత్ గట్టిగా క్లాప్స్ కొడతాం. చదువు రాని తల్లిదండ్రులు పిల్లలు చదివించి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మొదటి సంతకం అని చెప్పడం తెలుగుదేశం పార్టీకి మంచిగా ఉంటుందని మేము ఆశ. తర్వాత కాంగ్రెస్ దాంతో సంబంధించి తెలంగాణ స్టేట్కు సంబంధించి కాంగ్రెస్లో మేనిఫెస్టో ఒకటి పెట్టారు, ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ సర్వీసెస్. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, అంటే ఫ్రీ బస్ సర్వీసెస్ మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా ఈ మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ చేస్తామని చెప్పేసి, అది ఊపిదిద్దుకునే కార్యక్రమం ఏమైనా ఉందంటారు? మా సూపర్ 6లో వన్ ఆఫ్ ద అష్యూరెన్స్ అది. ఓకే. ఆ సూపర్ 6లో వన్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 సంవత్సరానికి, మహిళలకి 18 నుంచి 59 వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకి 1,500 పెన్షను. అదేవిధంగా బీసీలకు ఎస్సీలకి 50,000 దాటిన వారందరికీ పెన్షన్ ఇవ్వటం, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. 3 సిలిండర్లు ఉచితం అని చెప్పారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతు భరోసా, 25 లక్షల రూపాయల వరకు హెల్త్ బీమా పథకం. ఒకటి కాదు, ఈరోజు ప్రతి సెక్టార్ని ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏం చేయగలమో ఏం చేయలేమని ఆలోచించి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారి చర్చతో బీజేపీ పెద్దలతో కూడా ఆలోచించి తయారు చేసిన ఈ మేనిఫెస్టో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మేము పబ్లిక్ వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళకు 10% గ్రాఫ్ తగ్గిపోయిందని బయట మీడియా మిత్రులు కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఒకే న్యాయం జరుగుతుందా మీ 2024 ఎలక్షన్స్లో మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? 100% ఉంటుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరి బట్టి పైన ఆయన ప్రతిదాని క్యాల్కులేషన్ ఈక్వేషన్స్ లేకుండా ఎప్పుడు నడపరు. జగన్మోహన్ రెడ్డిలో ఒంటెత్తు పోకడ ఎప్పుడు పోయే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యబద్ధంగానే మా ప్రభుత్వం ఉంటుందనేది, తద్వారానే మేమందరం కూడా తెలుగుదేశంలో కొనసాగుతున్నాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా ఛానల్ తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు. సో ఈ కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఏ విధంగా అభివృద్ధి ఉండేది, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తే ఎటువంటి అభివృద్ధితో ఇది ముందంజలో ఉంటుందని చెప్పేసి వారి సమక్షంలోనే మనం తెలుసుకున్నాము. సో 1TV పర్సన్ శ్రీనివాస్తో అర్జున్.